హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ విప్పినాయి. ఆరెంజ్ కలర్లో చాలా బాగా వచ్చినాయి. ఈ రోజెస్ ఈరంతా వస్తాయి. రోజ్ ఫ్లవర్స్ ఎనీ డే వస్తాయి. అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ చేస్తూ ఉండాలి. వీటికి ఫెస్ట్ కూడా ఏమి రాదు. ఇక్కడ ఒక కలర్ ఎల్లో కలర్లో చాలా బాగున్నాయి. చామంతి ఫ్లవర్స్, ఎల్లో చామంతి 2 కలర్స్తో ఇక్కడ కొన్ని చామంతి ఫ్లవర్స్ విప్పినాయి. ఇప్పుడు చామంతి ఫ్లవర్స్ చాలా బాగా వస్తున్నాయి. వైట్ ఫ్లవర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. వైట్ చామంతి ఈరోజు ఎల్లో పెడుతున్నాను. వైట్ కూడా ఉన్నాయి. పింక్ రోజ్, కొన్ని పింక్ రోజ్ ఫ్లవర్స్ విప్పినాయి. ఇవి చాలా వస్తాయి. ఫ్లవర్స్ గుత్తులు గుత్తులే వస్తాయి. ఇవి కొన్ని, వీటిలో చాలా వెరైటీస్ ఉంటాయి. పింక్ రోజెస్, ఇక్కడ కొన్ని ఎల్లో రోజ్ ఫ్లవర్స్, ఎల్లో రోజెస్. ఇంకొక మొగ్గు ఉంది, 2 డేస్లో వస్తుంది. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసుకుంటున్నాను పూజ చేసుకోవటానికి. నాకు డైలీ కొన్నన్నా వస్తున్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోసుకుంటున్నాను. వైట్ సెంగ్ ఫ్లవర్స్, ఇవి హ్యాంగింగ్ పార్ట్లో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అయినా సరే చాలా బాగా వస్తున్నాయి. కొంచెం మట్టి ఉన్నా చాలు. వేస్ట్ డబ్బాల్లో కూడా పెంచుకోవచ్చు. ఏ బౌల్ అయినా సరే, చిన్న బౌల్స్లో అయినా సరే చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్. ఒక్క సీడ్ దొరికితే చాలు. ఒక్క సీడ్ నుంచి చాలా మొక్కలు వస్తాయి. ఆ ఒక్క కాయి బాగా చెట్టుకే ఎండింది అయితే చాలా బాగా వస్తాయి మొక్కలు. గోరుచిక్కుడు సీడ్స్లా ఉంటాయి ఆ సీడ్స్ చూడటానికి. త్వరగానే ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి. క్రీపర్ ప్లాంట్ కదా, కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు. ఇక్కడైతే కొన్ని నేను మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ప్లాంట్స్ చిన్న చిన్న కొమ్మలు విరిసేసి ఇక్కడ పెట్టుకున్నాను. ఈ టబ్ ఖాళీగా ఉందని. ఇంకా టబ్లో కొన్ని పెట్టాను ఆల్రెడీ. ఇంకా అవి డల్గానే ఉన్నాయి, వస్తాయి. కొంచెం వర్షం పడితే చాలు వచ్చేస్తాయి. ఇవి ఫ్లవర్ సీడ్స్ వర్షానికి నానిపోయి ఉన్నాయి, అందుకే కొంచెం దొడ్డుగా కనిపిస్తున్నాయి. చూడటానికి కూడా బాగున్నాయి. వర్షం లేకపోతే ఇవి చాలా సన్నగా ఉంటాయి. ఇలా రెడీ అయినయే వేయాలి. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది కదా, కాస్మోస్ ఫ్లవర్. ఆ ఫ్లవర్స్ సీడ్స్ ఇవి. ఆ ఫ్లవర్ చెట్టుకే ఎండిపోవాలి. ఇలా సీడ్స్ వచ్చేస్తే ఫ్లవర్ కొయ్యకుండా వదిలేస్తే ఫ్లవర్ నుంచే వస్తాయి సీడ్స్. ఒకే ఫ్లవర్కి ఇన్ని సీడ్స్ వచ్చినాయి. ఒక ఫ్లవర్ చాలు, చెట్టుకే డ్రై అయినాక తీసుకోవాలి. ఆ ఫ్లవర్స్ చుట్టూ ఉన్న రెక్కలన్నీ రాలిపోయి ఇలా సీడ్స్ రెడీ అవుతాయి. ఒక ఫ్లవర్ చాలు, సీడ్స్ చాలా వస్తాయి. ఆ సీడ్స్కి చాలా మొక్కలు వస్తాయి. బంతి మొక్కల్లాగా అవి కూడా ఒక మొక్కన్నా చాలు. చిన్న చిన్న కొమ్మలు విరిసేసి పెట్టుకున్నా వచ్చేస్తాయి. వాటిల్లో చాలా కలర్స్ ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి. వాటిని బంగాళాబంతి అని కూడా పిలుస్తారు. సేమ్ అలాగే లీవ్స్ ఉంటాయి కొన్ని, ఎక్కడంటే ఎక్కడ కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటికి ఫ్లవరింగ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. వైట్ కలర్లో చిన్న చిన్న స్టార్స్ లాగా చాలా బాగుంటాయి అవి. వాటిల్లో కూడా కలర్స్ ఉన్నాయి. వైట్ ఉన్నాయి, పర్పుల్ ఉన్నాయి, ఎల్లో ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఈరంతా వస్తాయి ఈ ఫ్లవర్స్. డైలీ ఎనీ డే వస్తాయి. ఇవి కొమ్మలు పెట్టుకోవచ్చు. ఈ కొమ్మల నుంచే పెట్టాను నేను. కొత్తగా మట్టి మార్చినప్పుడు కొమ్మ పెట్టుకున్నాను, చాలా బాగా వచ్చినాయి. ఏ మొక్కలైనా సరే కొత్తగా మట్టి చేంజ్ చేసినప్పుడు చాలా బాగా వస్తాయి. మట్టి గుల్లగా ఉంటుంది, లూజ్గా ఉంటుంది కదా, రూట్స్ వెళ్ళటానికి చాలా బాగా వస్తాయి. అప్పుడే మొక్క కూడా ఎదిగింది. గట్టిగా ఉన్నప్పుడు కొంచెం తవ్వి పెట్టినా వేస్ట్ అయిపోతాయి. సీడ్స్ కూడా వేస్ట్. మరి ఉట్టి మట్టిలోనే పెడితే ఏవి రావు. కొంచెం కలపాలి ఎరువులు ఏమైనా, చాలా బాగా వస్తాయి. ఆకుకూరలకైతే ఒక గుప్పుడు జాలి ఎరువులు ఎంత బాగా వస్తాయో. పారిజాతం ఫ్లవర్స్, కొన్ని పారిజాతం ఫ్లవర్స్ తీసుకుంటున్నాను. ఈ ఫ్లవర్స్ ఇలా కింద పడిన ఫ్లవర్సే తీసుకోవాలి, చెట్టు నుంచి కొయ్యకూడదు. ఇక్కడ చూడండి బర్డ్స్ ఎంత బాగా ఎగురుతూ ఉన్నాయో ఆ కొమ్మ పై నుంచి ఈ కొమ్మకి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఈ ఫ్లవర్స్ నేను ఎర్లీ మార్నింగే తీస్తున్నాను, అందుకే ఇంకా విప్పలేదు. ఈరోజైతే చాలా ఉన్నాయి ఫ్లవర్స్. రాధా మనోహరం ఫ్లవర్స్ ఇక్కడ మందారం ఫ్లవర్స్, ఇక్కడ పింక్ రోజ్ ఫ్లవర్స్, ఇక్కడ శ్రీలంక మల్లి. అన్నీ ఒకే చోట కొంచెం ప్లేస్లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఫ్లవర్స్ చాలా బాగా వచ్చినాయి.
వర్షాలు స్టార్ట్ అయినాక మొక్కలు ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయినాయి, మంచి హైట్ వచ్చినాయి, ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈ వర్షం వాటర్కి ఫ్లవర్స్ అయినా వెజిటేబుల్స్ అయినా చాలా బాగా వస్తాయి. ఎందులో అయినా సరే వర్షం వచ్చినప్పుడు వాటర్ పట్టేసి ఉంటే ఎండ టైంలో ఆ వాటర్ మొక్కలకు పోస్తే చాలా బాగా వస్తాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఈరోజు కొన్ని సింక్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. చాలా బాగుంటాయి ఇవి కలర్స్. వీటిలో చాలా కలర్స్ కూడా ఉంటాయి. వైట్ బ్లూ కలర్లో చాలా బాగున్నాయి. ఇవి ఒకసారి వాష్ చేసేస్తాను, వాటర్లో వాష్ చేసి ఎండలో ఎండబెట్టేస్తాను. బాగా ఎండినాక వీటిని యూజ్ చేసుకోవచ్చు. మనం టీలో వేసుకోవచ్చు, వేడివేడి వాటర్ కాసుకుని యూజ్ చేసుకోవచ్చు. కొన్ని ఫుడ్ కలర్స్ కూడా వీటిని పౌడర్ చేసి వేసుకోవచ్చు. కెమికల్స్ లేనివి కదా, హెల్త్కి చాలా మంచిది. ఇంకా ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఒక్క సీడ్ చాలు, చాలా బాగా అల్లుకుంటుంది మొక్క. వీటిల్లో ముద్ద ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ రోజైతే విప్పలేదు, నెక్స్ట్ డేకి వస్తాయి ముద్ద ఫ్లవర్స్. అవి ఇంకా చాలా బాగుంటాయి, రోజెస్ లాగా ఉంటాయి. రంగోలీ ప్లాంట్, ఇక్కడే మందారం ప్లాంట్ ఉంది, నెక్స్ట్ డే వస్తుంది ఫ్లవరు. జామ ప్లాంటు, ఇదిగోండి పారిజాతం ఫ్లవర్స్ కొన్ని తీసుకున్నాను. ఇంకొన్ని కోసాను కదా సింక్ ఫ్లవర్స్. ఈరోజైతే బౌల్ నిండింది, కొన్ని కాస్మాస్ ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఇక్కడ కొన్ని కాస్మాస్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ కూడా నాకు పూజ చేసుకోవటానికి డైలీ కొన్నన్నా విప్పుతున్నాయి, చాలా బాగా వస్తాయి ఈ ఫ్లవర్స్ అయితే. చిన్న వేస్ట్ డబ్బాల్లో కూడా కొంచెం సీడ్స్ వేసుకుంటే చాలు, ఎంత బాగుంటాయో, చాలా బాగా వస్తాయి. మ్యారీగోల్డ్ ప్లాంట్స్ అయితే ఇప్పుడే బాగా స్టార్ట్ అయినాయి మొగ్గలు. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వెయిట్కి వాలిపోతూ ఉన్నాయి, చాలా డెలికేట్గా ఉన్నాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వెయిట్ బాగా వస్తాయి. ఇంకా వర్షం పడిందంటే వాటర్కి ఇంకా కాస్త వెయిట్ అయిపోయి ఫ్లవర్స్ వాలిపోతున్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఇంకో ఫ్లవర్ ఉంది ఇక్కడ, ఈ ఫ్లవర్ కూడా కోస్తున్నాను. కొన్ని ఫ్లవర్స్ కోసాను. ఇలా పెట్టేస్తున్నాను. ఈరోజు పర్లేదు, కాస్మోస్ ఫ్లవర్స్ చాలా డేస్ తర్వాత మళ్ళీ చాలా బాగా స్టార్ట్ అయినాయి. ఒక్కొక్కసారి అయితే ఫుల్గా బౌల్ నిండిపోతాయి ఈ ఫ్లవర్స్ కాస్మోస్వి. కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఈ బౌలు చూడటానికి చిన్నగా ఉంది కానీ చాలా పెద్దది, చాలా బాగుంటుంది. ప్యూర్ వైట్లో చాలా బాగుంది, గ్రీనరీగా. ఇండోర్ ప్లాంట్. కొన్ని ఫ్లవర్స్ ఈవినింగ్ టైంలో వస్తాయి ఈ ఫ్లవర్స్. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. బ్లాక్ సీడ్స్ వస్తాయి ఫ్లవర్స్ కొయ్యకుండా వదిలేస్తే, ఆ సీడ్స్ వేసుకోవచ్చు. పింక్ రోజ్, బేబీ పింక్ రోజ్ కొంచెం విప్పుతుంది స్లోగా, ఇంకా విప్పలేదు ఆ ఫ్లవర్ అయితే. కాకర మొక్క సీడ్స్ పడొచ్చింది, ఇలా మనం పెట్టకుండా ఇలా సీడ్స్ పడొచ్చినాయే చాలా బాగా కాస్తాయి కాయలు. వాటిని ఏం కేర్ తీసుకోకపోయినా పర్లేదు, వర్షం వాటర్కి చాలా బాగా వస్తాయి, కొంచెం సపోర్ట్ ఉంటే చాలు. జామ మొక్క సీడ్స్ నుంచి వచ్చినవైనా సరే కొంచెం టైం పడుతుంది, బాగా కాస్తాయి. గ్రాఫ్టెడ్ మొక్కలు అయితే ఇంకా త్వరగా వచ్చేస్తాయి కాపు. వీటిల్లో పింక్ చాలా బాగుంటాయి, పింక్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.